గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్ ఫేమస్ మైన్క్రాఫ్ట్ గేమ్. అందరికి నా ఛానల్లో ఇప్పటి వరకు నేనైతే మైన్క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడలేదు. ఇదే ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. గ్రాఫిక్స్ చూడండి, పిచ్చి లేస్తుంది నాకైతే. ఇట్స్ ద పవర్ ఆఫ్ షేడర్స్ గైస్. మీరు కింద చూడండి, మా 2 మేకలు అయితే ఉన్నాయి, వాటిని చంపగలను. ఇప్పుడు ఈ రోజు స్పెషాలిటీ వచ్చేసి నేను ఒక ఇల్లు కట్టుకొని ఒక చిన్న ఫామ్ అయితే రెడీ చేయాలి. అది కూడా విలేజ్ దగ్గర. విలేజ్ అయితే వెతుక్కుందాం. చెరువు అంతా పక్కకు ఉన్నట్టున్నది విలేజ్. ఇంతసేపు నేను విలేజ్ సీడ్ కొట్టాను, యూట్యూబ్ లో చూపించినట్టు. ఇక్కడ నుంచి మీరు ఈ వీడియోకి 10 likes కంప్లీట్ చేస్తే మైన్క్రాఫ్ట్ వీడియోలు రోజు వస్తాయి. మనకి మాటల్లోనే విలేజ్ దొరికేసింది గైస్. ఈ విలేజ్ లో మనం ఒక చిన్న ఇల్లు లాగా అయితే కట్టేసుకుందాం. ఎవరు ఉన్నట్టున్నారు గైస్, డోర్ ఓపెన్ చేసిపోదాం. ఇక్కడ నుంచి అయితే మంటలు వస్తున్నాయి 20 ఇప్పుడు ఏమైందో ఇక్కడ మంచిది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ ఇందులో మనకు ఒక బెడ్ కావాలి కాబట్టి పక్కన ఇంట్లో బెడ్ ఉంటది. ఆ బెడ్ అయితే లూటీ చేసుకుందాం. సారీ విలేజర్, లూటీ చేయాల్సి వచ్చింది. వెయిట్ చూస్తున్నాం, వెయిట్ మింగుతా ఫోన్ కేసి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో విలేజర్ ఇల్లు అవుతున్నది. దాని లోపలికి వెళ్ళి ఇంకేమన్నా లూట్ దొరుకుతుందో చూద్దాం. ఓకే, వీళ్ళు కొట్టేది చాలు, లోపలికి వెళ్దాం. లోపల ఏముంటుందో గైస్. ఓకే, చాలు ఇక్కడ ఏదో చెస్ట్ ఉంది, దీన్ని ఓపెన్ చేద్దాం. ఐరన్ దొరికింది, అలాగే ఒక కత్తి కూడా దొరికింది, బ్రెడ్ అన్ని దొరికాయి గైస్. ఇంట్లోకి వచ్చి మంచి పని చేసినాం మనం. అక్కడ ముందు నాకు ఎవరో కనబడుతున్నారు గైస్, ఎవరు వాళ్ళు చూద్దాం పదండి. ఇంతసేపటి నుంచి నేను ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో అర్థమైతే లేదు. మంచి ప్లేస్ ఏదన్నా ఉందో వెతుకుదాం. ఈ క్యూట్ ఆవుల కోసం అన్న లైక్ చేయండి వీడియోని. అండ్ ఈ సర్వైవల్ సిరీస్ పేరు ఏమని పెడదామో మీరే చెప్పండి. ఓకే, అక్కడ గంట ఉన్నది. వాట్, గంటనా? ఇళ్ళ గంట ఎక్కడిది? మనకు ఎందుకు లేండి, ఈ ప్లేస్ ఏదో బాగున్నట్టుంది, కట్టుకుందాం అంటారా ఇల్లు? ఓకే, ఫస్ట్ మన ఇన్వెంటరీ ఓపెన్ చేసి వుడ్ అయితే తీసుకుందాం, వుడ్ బ్లాక్స్ ని. అండ్ ఏవైతే నేను ఇప్పుడు క్రాఫ్టింగ్ చేసుకోబోతున్నానో అదే క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ స్టిక్స్. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే మనకు కావాలి. ఇప్పుడు ఆ క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ ప్లేస్ చేద్దాం. లాగ్ అయింది గైస్ గేమ్. ఓకే, మళ్ళీ వచ్చేసింది. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ లో మనం ఏవైనా క్రాఫ్ట్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర ఉన్న వస్తువులతోనే. 40 స్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ స్టిక్స్ తీసుకొని ఒక పికాక్స్ అయితే రెడీ చేసుకుంటాను. అండ్ ఈ పికాక్స్ తో ఇప్పుడు నేను కబుల్ స్టోన్ కలెక్ట్ చేయబోతున్నాను ఇల్లు కట్టుకోవడానికి. అండ్ నేనైతే ఈ బ్లాక్స్ కలెక్ట్ చేసుకొని ఇల్లు అయితే కట్టుకోబోతున్నాను. అండ్ ఈ గేమ్ లో నైట్ అయితే జాంబీస్ కూడా వస్తాయి. అది మనం తొందర వాడుకోపోతేనే, మనం తొందర వాడుకుంటే ఏం కాదు. ఏ వాటర్ నువ్వు మంచిగా దుబ్బైరా వంకాయ ఇక్కడ నుంచి. ఓకే, ఈ గుర్రాన్ని అయితే కొట్టు చంపేద్దాం. గుర్రాన్ని వీడియో కూడా. అయ్యో మల్లసూరి నన్ను ఇచ్చిపెట్టు మల్లసూరి. ఇంకోసారి నేను ఏమన్నాను మల్లసూరి, ఎవరైనా కాపాడండి నన్ను, తొందర తప్పించుకుందాం గైస్. ఇక్కడ 3 బ్లాక్స్ పైకి వేసుకుంటే వాడు మనల్ని ఏం చేయలేడు. ఓకే, అక్కడ మన క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది. ఆ క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏదైనా క్రాఫ్ట్ చేసుకుందాం. తొందర వెళ్ళాలి గైస్. అండ్ మన దగ్గర ఉన్న వుడ్ సరిపోదు అనుకుంటా, ఎంత ఉందో చూసుకుందాం వెళ్ళి. వుడ్ మల్లసూరి వెనక వస్తున్నాడు గైస్. తొందర వుడ్ తీసుకో. వుడ్ ఎగిరేసి కొడతాడు గైస్. వాడు మామూలుగా ఎగిరేయడు, ఎగిరైతే చక్క ఆకాశానికే. అమ్మయ్య, ఇలా వేసుకోవాలి గైస్ ఫుడ్. దమ్ముంటే కొట్ట. అమ్మో, లాస్ట్కి 2.5 hours ఇలా గైస్. ఇక్కడ నుంచి తప్పించుకుందాం. వీడి దగ్గర నుంచి తప్పించుకోకపోతే మనకి అలా ఒట్టే కూడా మొత్తం ఇరిగిపోద్ది. ఈసిరేస్తే చక్కగా వెళ్ళి ఆకాశంలో ఒక బ్లాక్ వేద్దామంటారా? ఓకే, సెట్ అయింది. గింతేసాలి. నీకు రేషం నాకి పౌరుషం, రారా బొక్క చూసుకుందాం. ఎక్కడ చెత్త డైలాగ్ అండి నాకే వస్తాయి. మళ్ళా సూరి అది మళ్ళా సూరమ్మో ఇంకో బ్లాక్ వేసుకొని బతికి ఏరా కొడతావా? నన్ను కొడతావా? సంపే వాడదా నా కొడక. ఇలాంటి గోలెంలు 100 మంది కాదు షేర్ ఖాన్, ఒక్కరిని కూడా పంపించకు. అసలు వచ్చి ఆడిపోయింది ఇప్పటికే ప్యాంట్. జాంబీలు వచ్చే సమయం అయింది, పండుకుందా గైస్. ఎప్పుడు నైట్ అయితే ఎప్పుడు పండుకుందామని చెప్తున్నా. వీడేటి ఏం పండుకుందా? సావరా. ఓకే, ఇక్కడ నిద్రపో. గుడ్ మార్నింగ్ గైస్. లేసారా అందరూ? టీ తాగారా? ఇలా అన్నట్టుంది, బయట మాన్స్టర్స్ ఉన్నాయా లేవు. ఇక్కడ ఇల్లు కడదామని అయితే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఎందుకంటే పక్కకే పెద్ద సముద్రం ఉన్నది. నీలం రంగులో ఉంటాయి నీళ్లు, నీళ్లు నన్ను ఎవరు ఆపలేరు.
బ్లాగ్స్ అయిపోయినాయి. బ్లాగ్స్ కోసం అయితే వచ్చాను. బ్లాగ్ ఒక్కటే కాదు, టార్చర్స్ కోసం కోల్ అయితే కావాలి. కోల్ కూడా మనం వెళ్దాం. మైనింగ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో వెళ్దాం, గోల్డ్ గన్ పెట్టే వరకు. అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే, మీరు సబ్స్క్రైబ్ చేసి కింద #OP అని కామెంట్ చేయండి. మీకు 1 hour లో 10 rupees అయితే వస్తాయి. నిజంగా నమ్మట్లేదా? అయితే కామెంట్ చేసి చూడండి. కామెంట్ కూడా సబ్స్క్రైబ్ చేస్తేనే పెట్టచ్చు మీకు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా పెడితే మీకు డబ్బులు రావు. ఓకే, చివరికి నా చిన్న ఇల్లు అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఫర్నేస్ పెట్టేద్దాం. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక బయట పనులే. అండ్ ఇప్పుడు ఇదంతా నేను ఒక డబ్బా షేప్ లో అయితే తవ్వబోతున్నాను. నా హైట్ లో తవ్వి దాంట్లో ఒక చిన్న పొలం లాగా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నా ఇంటి ముందు నేనైతే చిన్నగా ఒక ప్లేన్ లాగైతే వేసుకున్నాను. ఒక డబ్బా షేప్ లో ఒక చిన్న పొలం మీద లాగా కట్టేస్తాను నేను. ఈ పొలం ఎలా ఉండాలంటే ఒక చిన్న స్మాల్ గా ఉండాలి. ఇల్లు స్మాల్ గా ఉన్నా గానీ పొలం అయితే నీట్ గా కనబడాలి. ఇలా మధ్యలో ఒక లైన్ లాగా వేసుకోవాలి. 1 2 3. ఓకే, ఇక్కడ ఒకటి వేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక డబ్బాలోకి వేసుకుందాం. ఓకే, ఇంకో గుర్రం అయితే వచ్చింది గైస్. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇటు సైడ్ కూడా ఇక్కడ ఒక లైన్ వేద్దాం, ఇక్కడ ఒక లైన్ వేద్దాం. అండ్ ఇటంతా ఒక డబ్బాలు ఎక్కేసిద్దాం. ఇంతసేపు అటు సైడ్ ఇలా వేసాము, ఇటు సైడ్ అలా. ఓకే, ఇటు ఒకటి, అలాగే ఇటు ఒకటి. ఓకే, ఇప్పుడు వాటర్ బకెట్ తయారు చేసుకొని వాటర్ బకెట్ తెచ్చి ఈ గ్యాప్లలో వాటర్ అయితే పోసేద్దాం. చాలాసేపు కష్టపడి లాస్ట్ సీడ్ అయితే నాటేసాను. ఓకే, మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇది ఆటి వీడియో. అండ్ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఎట్లున్నాయో అందరూ కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ ఇక వీడియో అయితే బాయ్ బాయ్. ఒకటి మర్చిపోయారు, కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పోనివ్వండి.